హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి. మేము చేసే వ్యాపారం గురించి, అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసినటువంటి మసాలా బిజినెస్ గురించి వీడియోస్ పెడుతున్నాను. అలాగే ఈరోజు కూడా రెండు ఐటమ్స్ గురించి వీడియో పెడుతున్నాను. జీలకర్రను జీడిపప్పు. నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో చేశాను, కాకపోతే మళ్ళీ పెడుతున్నాను అనమాట. అసలు ఎన్ని గ్రామ్స్ పోయాలి, ఏ కవర్లు యూజ్ చేయాలనేది. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు, ఓకేనండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను జీలకర్ర చూపిస్తున్నా కదేదండి, ఇది వచ్చేసరికి ప్యాకెట్కి 4.5 గ్రాములు పోసుకోవాలండి. అట్ట మొత్తం కలిపి 50 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా మనం కేజీకి వచ్చేసరికి 25 అట్టలు పోసుకోవాలి. కవర్లు వచ్చేసరికి 3 సైజు కవర్లు అండి. ఇప్పుడు కేజీ వచ్చేసరికి 270 దాకా పడుతుంది కేజీ, ఓకేనండి. ఆ కేజీకి వచ్చేసరికి 25 అట్టలు మాత్రం చేసుకోవాలి. కవర్లు 3 సైజు కవర్లు, అట్టలు వచ్చేసరికి 6-11 సైజు కవర్లు వాడతారనమాట, ఓకేనండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. చూసారు కదండి, ఇక్కడ జీడిపప్పు పోస్తున్నాను అనమాట. ఆల్రెడీ జీర పోసేసి సీలింగ్ వేసేసి అట్టకు కొట్టేశాను. జీడిపప్పు వచ్చేసరికి రేటు ఈసారి 8.20 పడిందండి, 30 రూపాయలు తగ్గింది. మనకు అట్లయితే 35 అట్లు అవుతాయి అనమాట. ప్యాకెట్కి వచ్చేసరికి చెప్పాను కదండి, 4 వేసుకోవాలి, 4 జీడిపప్పులు వేసుకోవాలి. కవర్లు వచ్చేసరికి 2.5-3 సైజు కవర్లు వాడతామన్నమాట. అట్ట సైజు వచ్చేసరికి 6-11 సైజు వాడతామండి, ఓకేనా. ఇలా నాకు కావాల్సిన జీడిపప్పు మొత్తం పోసుకుంటున్నాను అనమాట. మనం సరుకు తెచ్చుకునేటప్పుడు క్వాలిటీ చూసి తెచ్చుకోవాలండి, ఓకేనండి. చూసారా, 4 వేస్తున్నాను జీడిపప్పులు. ముక్కలు ఏమన్నా వస్తే పక్కన పెట్టేసేయండి, జీడిపప్పు ముక్కలు అవి మాత్రం వేస్తే తీసుకోరనమాట. అందుకని జీడిపప్పు పెద్ద చూసే వేసుకోవాలి. మనం తెచ్చుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీ ఉండేటట్టు తెచ్చుకోవాలన్నమాట, ఓకేనండి. అలాగే లైట్ వెయిట్ ఉండేటట్టు తెచ్చుకోండి, అట్లా అయితే మనకు ఒక అట్ట ఎక్స్ట్రా అవుతుంది.
చూసారు కదండి, మేము చేసే వ్యాపారంలో రెండే రకాలు, జీరా, జీడిపప్పు. వాటిని ఎంత క్వాంటిటీలో పోయాలి, ఏ సైజ్ కవర్లు యూజ్ చేయాలో చెప్పాను కదండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డైలీ వస్తాయండి మా వ్యాపారం గురించి. ఓకేనండి, మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.